أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الطلاق مرتان فإمساك بمعروف أو تصريح بإحسان ولا يحل لكم أن تأخذوا مما آتيتموهن شيئا إلا أن يخاف الله يقيم حدود الله فإن خفتم ألا يقيم حدود الله فلا جناح عليهما فيما افتدت به تلك حدود الله فلا تعتدوها ومن يتعد حدود الله فأولئك هم الظالمون صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక సృష్టికర్త, సర్వేశ్వరుడు, ఏకేశ్వరుడు అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి శుభాలను కురిపించుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శక గ్రంథం, మనందరి ప్రభు అల్లాహ్ ఆయన చివరి ప్రవక్త, మహాప్రవక్త, మనందరి కోసం వచ్చినటువంటి కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 229వ వాక్యం యొక్క అరబీ మూలంను మీ ముందు పట్టించడం జరిగింది. సోదరులారా, మరి భార్యాభర్తల మధ్య విడాకులు అన్న సమస్యను గురించి మనము గత 2 రోజులుగా తెలుసుకుంటున్నాము. దైవం తెలిస్తే మరికొన్ని విషయాలు ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సృష్టికర్త అల్లాహ్ ఇక్కడ సెలవిస్తున్నాడు, ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక భార్యతో ఉన్నటువంటి వివాహ బంధంలో ఈ విడాకులు అనేవి 2 సార్లు మాత్రమే ఉపయోగించుకోగలడు. 3వసారి అతను ఇచ్చిన తర్వాత ఆ భార్య అతనికి శాశ్వతంగా దూరమైపోతుంది. అదే విషయాన్ని దైవం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఒకేసారి 3 ఇచ్చినట్లయితే ఆమె అతనికి శాశ్వతంగా దూరమైపోతుంది. కాబట్టి మీరు ఒకేసారి 3 విడాకులు ఎంత మాత్రం కూడా ఇవ్వకండి. ఇవి 3 కూడా 3 వివిధమైనటువంటి కాలాలలో ఇవ్వవలసినటువంటి అంశాలు ఇవి. కానీ చాలామందికి తెలియక, జ్ఞానం లేక, ఎందుకంటే సహజంగా మనిషి తప్పులు జ్ఞానం లేక చేస్తుంటాడు, అవగాహన లేక చేస్తుంటాడు. లేకపోతే ఎవరో ఏదో చెప్పినది విని అది నిజమేమో అని చెప్పేసి అతను భావించి ఈ విధంగా తప్పులు చేస్తుంటాడు. కానీ సోదరులారా, ఈ విధంగా ఎవరో ఏదో చెప్తే దాని మీద ఒక అవగాహన కల్పించుకోవడము అది అవగాహన రాహిత్యమే. కాబట్టి ప్రతి విషయాన్ని మనము పరిశీలించి మనము చూడాలి, చదివి తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ దైవం చెప్తున్నాడు, ఒక వ్యక్తి తన జీవిత కాలంలో తన భార్యతో ఈ విడాకులు అనే ఈ హక్కును 2 సార్లు మాత్రమే అతను ఉపయోగించుకోగలడు. మరి ఒక్కసారి అయిన తర్వాత 3 ఋతువుల కాలం పాటు, అంటే సుమారు 3 నెలల పాటు అతను ఆమెను తన ఇంటి వద్దనే ఉండనివ్వాలి. ఎందుకు ఈ విధంగా చేశాడండి? ఒక ప్రశ్న వస్తుంది. ఇదేమిటండి, విడాకులు అయిపోయినాయి కదా, ఎవరికారు విడిపోవలసిందే కదా అన్న ప్రశ్న వస్తే, ఈ విధంగా ఎందుకు చేస్తున్నాడు అంటే, ఈ విధమైనటువంటి ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడు అంటే, దైవానికి విడిపోవడం అనేది ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. ఈ 3 నెలల పాటు ఒకే చోట ఉన్నట్లయితే ఇద్దరు కూడా మరి వాళ్ళలో మరి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి వస్తుంది. తిరిగి వాళ్ళు మరి వివాహ బంధంలో ఏకమయ్యే అవకాశం ఉంటుంది. ఈ దూరదృష్టితోటి దైవము ఈ విధమైనటువంటి ఆజ్ఞను ఇచ్చాడు. కానీ ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారు? మరి విడాకులు అని 3 సార్లు ఒకేసారి చెప్పేసి ఇంకా ఎవరికి ఏమాత్రం సంబంధం లేని విధంగా మరి ఈ విధంగా నాకు ఎంత వస్తుంది, నీకు ఎంత ఇవ్వాలి, ఈ విధమైనటువంటి మాటలు జరుగుతాయి తప్పించి దైవ గ్రంథం ఏం చెప్తుంది, దైవాజ్ఞ ఏమిటి దీనిలో అన్న విషయాన్ని ఏ ఒక్కరు కూడా ఆలోచించే పరిస్థితి ఈ రోజున లేదు. సోదరులారా, ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, దైవము ఇన్ని స్థాయిలు, ఇన్ని దశలు ఎందుకు పెడుతున్నాడు అంటే, ఏ దశలోనైనా తిరిగి వీళ్ళు కలుసుకోవాలి అన్న ఉద్దేశంతో.
కాబట్టి దైవానికి విడిపోవడం ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎందుకంటే విడిపోవడం వల్ల అనేక రకాల సమస్యలు మరి బయలుదేరుతాయి. ఎవరికి ప్రశాంతత ఉండదు, తల్లిదండ్రులకు ఉండదు, విడిపోయిన భర్తలకు ఉండదు, వారికి జన్మించినటువంటి సంతానానికి ఉండదు, సమాజంలో రకరకాలైనటువంటి మరి నిందలు మరి మాటలు పడవలసి ఉంటుంది. ఇంత భయంకరమైనటువంటి మరి పనులు జరుగుతాయి కాబట్టి దైవము మరి ఏదో ఒక దశలో వీరు తిరిగి కలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మరి విడాకులు అయిన తర్వాత కూడా మీరు 3 నెలల పాటు ఒకే ఇంటిలో మీరు జీవితం గడపాలి. తద్వారా ఒకరి తప్పు ఒకరికి తెలిసి వస్తుంది, తిరిగి కలుసుకునే అవకాశం ఉంటుంది. అదే విషయాన్ని దైవం చెప్తున్నాడు. లేదు, మీరు ఆమెను విడిచిపెట్టడానికే మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే 3 నెలల తర్వాత ఆమెను సాగనంపేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఆమెను ఏదో కొంత ఇచ్చి సాగనంపండి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంతేకాదు, మీరు వారికి పూర్వం ఇచ్చిన దాని నుండి తిరిగి ఎంత మాత్రం కూడా తీసుకోకండి. ఉదాహరణకు మరి వారిద్దరి మధ్య సంసారం బాగా ఉన్నప్పుడు ఆమె పేర ఏదైనా ఒక ఆస్తిపాస్తులు రాశాడండి భర్త, లేకపోతే ఆమెకు కొంత నగలు చేయించాడు, కొంత డబ్బు ఇచ్చాడు. విడిపోతుంది కదా, ఎలాగో వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి నేను నీకు పూర్వం ఇచ్చినటువంటి నాకు ఇచ్చేయి అని తిరిగి తీసుకోవడం ఎంత మాత్రం కూడా భావ్యం కాదు అని చెప్పేసి దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఆమెకు ఇచ్చేసింది తిరిగి ఎంత మాత్రం కూడా తిరిగి తీసుకోకూడదు. ఎలాగో వివాహ బంధం తెగిపోతుంది కదా, నేను నీకు ఇచ్చినటువంటి ఆస్తులు నాకు ఇచ్చేయి అని చెప్పేసి ఈ విధంగా అడగడము ఇది ఎంత మాత్రం కూడా భావ్యం కాదు అని దైవం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకొక అంశాన్ని గురించి కూడా ఇక్కడ దైవం చెప్తున్నాడు. అదేమిటండి, విడాకులు అనేవి మగవారికైనా మరి స్త్రీలకు ఉండవా? ఎందుకంటే ఎప్పుడు కూడా మరి మగవారి గురించి మాట్లాడుతున్నారు, మరి స్త్రీలకు కూడా ఒకవేళ భర్త తాగి వచ్చి మరి అతను రకరకాల హింసలు పెడుతున్నాడు, మరి ఏ మాత్రం కూడా పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో స్త్రీ పరిస్థితి ఏమిటండి అన్న ప్రశ్న వస్తుంది. సోదరులారా, అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ మగవారికి ఏ హక్కులైతే ప్రసాదించిందో స్త్రీలకు కూడా అలాంటి హక్కులే ప్రసాదించింది. ఎవరికి ఏమాత్రం కూడా హెచ్చు తగ్గులు చేయలేదు. ఇక్కడ దైవం చెప్తున్నాడు, మరి ధర్మ ప్రకారము మహిళలకు మగవారిపై ఏ హక్కులు ఉన్నాయో మగవారికి మహిళలపై అవే హక్కులు ఉన్నాయి. ఇరువురు కూడా సమానమే. మరొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, అన్ని అజీఉ లా అమిల ఆమిల మిన్కుం మిన్ జకర్ వ ఉన్సా. విశ్వసించిన వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా వారు మరి విశ్వాసులైనట్లయితే వీరిరువురికి కూడా సమానమైనటువంటి మరి ప్రతిఫలాన్ని దైవం ప్రసాదిస్తాడు. కాబట్టి స్త్రీకి తక్కువ, మరి మగవానికి ఎక్కువ, మరి భార్యకు తక్కువ హక్కులు, భర్తకు ఎక్కువ హక్కులు, ఇది దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఇంత మాత్రం కూడా లేవు సోదరులారా. ఇరువురు కూడా సమానమే. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనము విడాకులు అనేవి మగవారి హక్కులుగా మనం తెలుసుకున్నాము. ఇప్పుడు స్త్రీకి ఉండే హక్కుల గురించి తెలుసుకుందాము. ఎందుకంటే మరి ఎప్పుడైనా భర్త స్త్రీని సరిగ్గా చూసుకోకుండా ఈ విధంగా మరి బాధలు పెడుతున్నప్పుడు, రాచిరంపాన పెడుతున్నప్పుడు, మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ స్త్రీ అన్నీ కూడా భరించి అతనితో సంసారం చేయాలా అన్న పరిస్థితి వచ్చినప్పుడు దైవం ఈ విధంగా చెప్తున్నాడు, మీకు అల్లా విధించినటువంటి హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం కలిగితే ఒక మినహాయింపు ఉన్నది. అటువంటి సందర్భంలో దంపతులు ఇద్దరు కూడా ఒక అవగాహనకు వచ్చి స్త్రీ తన భర్తకు ఎంతో కొంత ఇచ్చి అతని నుండి వేరైపోవడానికి ఆమెకు అధికారం ఉన్నది అని చెప్తున్నాడు. లేదండి, భర్త సంసారం సరిగ్గా చేయడం లేదు, లేకపోతే పరస్త్రీలతోటి మరి అతన్ని సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు, లేకపోతే త్రాగి వచ్చి అతను మరి నానా రకాల హింసలు పెడుతున్నాడు. అటువంటి సందర్భంలో ఆ స్త్రీ భర్తకు ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఇచ్చి అతని నుండి విడిపోయి ఆమె తన జీవితం గడిపే, లేకపోతే మరొక వివాహం చేసుకునే అధికారం ఆమెకు ఉన్నది అని చెప్పడం జరుగుతుంది. దీనినే ఇస్లామీయ పరిభాషలో ఖులా అని చెప్పడం జరుగుతుంది. అంటే ఖులా అంటే ఆడవారికి ఉన్నటువంటి విడాకుల హక్కులు అన్నమాట. మగవారికే కాదు, ఆడవారికి కూడా సమానమైనటువంటి హక్కు ఉన్నది. భర్త ఎంత దుర్మార్గుడైనప్పటికీ కూడా భరించి సంసారం చేయవలసిన అవసరం ఆమెకు లేదు. ఒకవేళ ఆమెకు నచ్చకపోతే ఈ భర్త ఇతను ఎంత మాత్రం కూడా ఇంకా మారడు, జీవితం అంతా ఇలాగే ఉంటాడు అన్న పరిస్థితి వస్తే భరిస్తూ అతనితో ఉండవలసిన అవసరం లేదు. అతనికి ఎంతో కొంత పరిహారాన్ని ఇచ్చి అతని నుండి విడిపోయి ఆమె తన జీవితాన్ని తను గడుపునే, అలాగే తను మరొక వివాహం చేసుకునే అధికారం ఆమెకు ఉన్నది. కాబట్టి ఇక్కడ విడాకులు అనేవి కేవలం మగవారికే కాదు, స్త్రీలకు కూడా మరి సమానమైనటువంటి హక్కును ఇస్లాం ధర్మం ప్రసాదించింది. ఆ తర్వాత సోదరులారా, మరి ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. అదేమిటంటే, మీరు 2 సార్లు అయిన తర్వాత 3వసారి మీ భార్యకు విడాకులు ఇచ్చినట్లయితే
ఆమె మీకు శాశ్వతంగా దూరమైపోతుంది అని ఇక్కడ దైవం హెచ్చరిస్తున్నాడు. ఆమెను తిరిగి వివాహం చేసుకునే అవకాశం ఎంత మాత్రం కూడా లేదు. ఆమె శాశ్వతంగా దూరం అయిపోతుంది. మరి ఎప్పుడు ఆమెను వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది? ఎప్పుడైతే ఆమెకు మరొక వివాహం జరిగి అతనితో సంసారం చేసి అతనితో మరి ఏదైనా పొరపచ్చులు వచ్చి అతనితో విడాకులు అయినట్లయితే అప్పుడు మొదటి భర్త ఈ భార్య తిరిగి పునర్వివాహం చేసుకునే అవకాశం అప్పుడు మాత్రమే ఉన్నది. కానీ ఇది ఎంత మాత్రం కూడా జరిగే పరిస్థితి కాదు. కాబట్టి సోదరులారా, ఈ విషయాలని దైవం ఎందుకు చెప్తున్నాడంటే ఇంత కఠినంగా ఉంటుంది జీవితము ఒకవేళ విడిపోయినట్లయితే. కాబట్టి ఈ పద్ధతులన్నీ మనము పాటించామనుకోండి 100% విడాకులు అనేవే జరగవు సోదరులారా. నేను చెప్తున్నాను, ఈ పద్ధతులన్నీ మనం పాటించినట్లయితే భార్యకు నచ్చ చెప్పడము, ఆమెను దగ్గర తీసుకుని ప్రేమతో మాట్లాడడము, ఆమెకు నచ్చ చెప్పడము, తర్వాత పడక నుండి వేరు చేయడము, తర్వాత ఆమెను స్తుతిమెత్తగా దండించడము, తర్వాత మధ్యవర్తులు నియమించుకోవడము, లేదు విడాకులు ఇచ్చిన తర్వాత 3 నెలల పాటు ఒకే ఇంటిలో గడపడము, ఈ పద్ధతులన్నీ మనము పాటించినట్లయితే ఒక్క విడాకు కేసు కూడా మన సమాజంలో నమోదు కాదు సోదరులారా. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. కానీ ఈ పద్ధతులు ఏవి పాటించము. చిన్న గొడవ జరిగింది, మస్జిద్ కమిటీ దగ్గరకు వచ్చేసి ఆర్జీ పెట్టేస్తుంటారు. లేదంటే నా భార్య భర్తలకు మరి గొడవ జరిగిపోయింది, మా ఇద్దరికి కూడా విడాకులు ఇచ్చేయండి అని, లేకపోతే కోర్టుకు వెళ్ళిపోవడము, ఆ విధంగా చేస్తుంటారు. ఈ పద్ధతులన్నీ పాటిస్తే అసలు ఒక్క విడాకు కూడా జరగదు సోదరులారా. ఈ విధంగా ఉండాలి అనే మరి దైవము ఈ విడాకులను ఇంత కఠినతరం చేశాడు, ఇంత కష్టతరం చేశాడు. కానీ మనిషి ఈ రోజున ఏం చేస్తున్నాడు? కేవలము 3 సార్లు పలికితే చాలండి, అయిపోయినట్టే ఆ బంధం అని చెప్పేసి ఈ రోజున దైవ గ్రంథాన్ని దేవుని వాక్యాలతోటి చెలగాటమాడుతున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుని గ్రంథం పట్ల మీరు ఏమరపాటు వహించకండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి చెప్పారు, ఓ ప్రజలారా, మీరు ఖురాన్ గ్రంథం పట్ల ఏమరపాటును ప్రదర్శించకండి. ఏమరపాటు అంటే ఇదే, ఈ దేవుని వాక్యాలతో చెలగాటమాడము, మనకు నచ్చిన విధంగా మలుచుకొని ఇష్టం వచ్చినట్టు దీనిని అమలుపరచడము, ఈ విధంగా ఇదే దేవుని వాక్యాలతో చెలగాటమంటే. ప్రవక్త వారు చెప్పారు, దేవుని వాక్యాలను మీరు ఏమరపాటుకు లోను కాకండి, వీటిని పరిశీలించండి, పరిశోధించండి, మీరు వీటిలో ఉన్నటువంటి ఆజ్ఞలను గురించి మీరు బాగా పరిశీలించి మీరు దాన్ని అమలుపరచండి అని చెప్పి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి సోదరులారా, దేవుని యొక్క గ్రంథము చాలా తేలికైనది. ఇందులో ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా మనిషి జీవితానికి సంబంధించినటువంటివి, మన నిత్య జీవానికి ఇవన్నీ కూడా సంబంధించినటువంటి వాక్యాలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఒక జంట మధ్య పొరపచ్చలు కానీ గొడవలు కానీ జరుగుతున్నప్పుడు మనము ఈ పద్ధతులన్నీ పాటించినట్లయితే నిస్సందేహంగా వాళ్ళు ఎంత మాత్రం కూడా విడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి మనలో ఉన్నటువంటి జ్ఞానులు, తెలిసిన వారు, సమాజాన్ని బాగుపరచాలన్న మరి కోరిక గలవాళ్ళు తప్పనిసరిగా మనం ఈ పద్ధతులను పాటించాలి. తప్పించి మనం ఎంత మాత్రం కూడా వాళ్ళను విడగొట్టడానికి ఎంత మాత్రం కూడా ప్రయత్నం చేయకూడదు సోదరులారా. ఈ విషయాన్ని మనం గమనించాలి. సరే, ఇప్పుడు కాసేపు మనము మరి మన యొక్క దుస్తులకు సంబంధించినటువంటి విషయాలను గురించి తెలుసుకుంటున్నాము. మరికొన్ని విషయాలు మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఒక సందర్భంలో చెప్తున్నారు, మరి ఒక విశ్వాసి తొడిగినటువంటి వస్త్రము చీలమండల పైన ఉండాలి. ఈ విషయాన్ని గురించి నేను చెప్పడం జరిగింది. ఈ విధంగా మరి నేలకు రాసుకుంటూ ఉండడం అనేది అది అహంకారానికి మరి పొగరుమూతుతనానికి చిహ్నం. కాబట్టి మన యొక్క దుస్తులు నేలను ఈడ్చుకుంటే అంత మాత్రం కూడా ఉండకూడదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మరి ముస్లిం సోదరులకు ఈ విధంగా ముస్లిం సోదరులు చీలమండల పైన ప్యాంట్లు కట్టుకుంటూ ఉంటారు. చాలా మందికి ఒక సందేహం వస్తుంటుంది, ఇదేమిటండి వీళ్ళు ఇంత పొట్టిగా కుట్టించుకుంటున్నారు, బట్ట సరిపోలేదని చెప్పేసి సందేహం వస్తుంటుంది. అది బట్ట సరిపోవడము లేకపోతే పొట్టిగా కుట్టించుకోవడం కాదు సోదరులారా, దేవుని ఆజ్ఞను అమలుపరుస్తున్నారు. ఎందుకంటే ప్రవక్త వారు చెప్పారు, దైవానికి ఈ విధంగా నేలను ఈడ్చుకుంటూ ప్యాంట్లు తొడగడము ఆయనకు ఇష్టం ఉండదు, అది ఒక అహంకారానికి చిహ్నము. కాబట్టి ముస్లిం సోదరులు కొంచెం చీలమండల పైన మరి ఆ దుస్తులను ధరించడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించండి. ఆ తర్వాత పురుషులు పట్టు వస్త్రాలను ధరించకూడదు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే పట్టు వస్త్రాలు అనేవి స్త్రీలకు సంబంధించినటువంటి అంశము. కాబట్టి పురుషులు సామాన్యంగా నిరాడంబరంగా ఉండాలి. కాబట్టి ప్రవక్త వారు చెప్తున్నారు, మరి ఒక విశ్వాసి ఇదేంటండి
మరి పట్టు వస్త్రాలు సిల్క్ వస్త్రాలు ధరించడము నిషేధం ఎందుకంటే అది కూడా వస్త్రాలే కదా అన్న ఒక ప్రశ్న వస్తుంది. సోదరులారా, ఇక్కడ జీవితము మన ఇష్టం వచ్చినట్లు గడిపే హక్కు మనకు ఉన్నది. కానీ మనము ఆ హక్కును విడిచిపెట్టి దేవుని ఆజ్ఞమైన జీవితం గడిపామనుకోండి, అది నిజమైనటువంటి విశ్వాస జీవితం అనిపించుకుంటుంది. కాబట్టి ఇక్కడ దైవం మన ఇష్టం వచ్చినట్టు జీవితం గడిపే అధికారాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఒక విశ్వాసం ఏం చేస్తాడు? ఆ అధికారాన్ని పక్కన పెట్టి దైవం ఏదైతే ఆజ్ఞాపించాడో దాని ప్రకారం జీవితం గడపడం కోసం ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అతనికి ఇహంలో కూడా శాంతి లభిస్తుంది, పరంలో కూడా మరి మోక్షం లభిస్తుంది. అలా కాదు, ఈ జీవితం నాది, నా ఇష్టం వచ్చిన జీవితం గడుపుతాను అని అతను ఇక్కడ జీవితం గడిపాడు అనుకోండి, అక్కడ అతనికి ఈ జీవితం దక్కవచ్చు. కానీ 3 నాళ్ళ జీవితం తర్వాత మరి మరణం తర్వాత వచ్చే ఆ శాశ్వతమైనటువంటి జీవితాన్ని అతను కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రవక్త వారు చెప్పారు, ఒక విశ్వాసి మరి అతి సామాన్యంగా నిరాడంబరంగా ఉండాలి. కాబట్టి అతను పట్టు వస్త్రాలను ధరించకూడదు. ఎందుకంటే పట్టు వస్త్రాలు అనేవి దైవము అతనికి స్వర్గంలో ప్రసాదిస్తాడు. కాబట్టి స్త్రీలకు అది ప్రత్యేకం. కాబట్టి స్త్రీలకు సహజంగా ఆ పట్టు వస్త్రాల మీద ఆసక్తి ఉంటుంది. కాబట్టి వాళ్లకు అనుమతి ఉన్నది. కానీ పురుషులు మరి పట్టు వస్త్రాలను ధరించుకోండి అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఈ లోకంలో పట్టు వస్త్రాలను ధరిస్తారో దైవం వారికి పరలోకంలో ఆ వస్త్రాలను ధరింపజేయడు అని ప్రవక్త వారు హెచ్చరిక కూడా చేశారు. కాబట్టి ఎవరైతే, ఎందుకంటే ఇక్కడ అనేది అశాశ్వతమైనటువంటి జీవితంలో మనకు దొరికేది. కాబట్టి ఇది కాకుండా శాశ్వతంగా ఉండే ఆ లోకాన్ని గురించి ఆలోచించినప్పుడు మరి ఒక విశ్వాసి ఇక్కడ ఇక్కడ లేకపోయినా నాకు ఆ లోకంలో రావాలి అన్న కోరిక ఉంటుంది. కాబట్టి ప్రవక్త వారు శుభవార్తనిస్తున్నారు, ఎవరైతే ఇక్కడ పట్టు వస్త్రాలను ధరించరో, ఎవరైతే ఇక్కడ మద్యం యొక్క వాసనను కూడా చూడరో దైవం వారికి అమృతాన్ని ప్రసాదిస్తాడు పరలోకంలోని ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి పరలోకాన్ని గురించి ఆలోచించే వానికి ఈ ప్రాపంచిక జీవితము ఎంత మాత్రం కూడా అతను పట్టించుకోడు. మరి పరలోకాన్ని ఎవరైతే విస్మరిస్తారో అతనికి ఈ ప్రపంచమే జీవితం అవుతుంది. ఈ విషయాన్ని గురించి మనము ఆలోచన చేయాలి. ఆ తర్వాత సోదరులారా, ఇంకొక విషయం ఏమిటంటే, మన యొక్క దేహాన్ని బహిర్గతం చేసే వస్త్రాలను ఇప్పుడు మనం చూస్తున్నాము. ఉల్లి పొరలు లాంటి దుస్తులు వస్తున్నాయి. చూడండి, ఈ విధంగా దుస్తులు అనేవి మన యొక్క నగ్నత్వాన్ని కప్పి పెట్టడానికి మనం ఉపయోగించేవి. ఆ నగ్నత్వాన్ని బహిర్గతం చేస్తున్నాయి అనుకోండి, దాని వలన ఏంటి ప్రయోజనం ఒకసారి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, దుస్తులు అనేవి మన యొక్క గౌరవాన్ని కాపాడాలి, మన నగ్నత్వాన్ని, మనలో ఉన్నటువంటి మన యొక్క ఈ శరీర భాగాలను అవి కప్పి పెట్టాలి. అలా కాకుండా బయటపడుతున్నాయి అనుకోండి, తద్వారా ఏంటి ప్రయోజనం? మనం చూస్తున్నాం, ఉల్లి పొరలు లాంటి దుస్తులు ఈ రోజున ధరిస్తున్నారు. తద్వారా లోపలి భాగాలన్నీ కూడా కనబడుతున్నాయి. కాబట్టి సోదరులారా, ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే మనము మన యొక్క పేపర్లలో కానివ్వండి, సినిమాల్లో కానివ్వండి చూస్తుంటాము, ఆ కథానాయిక హీరోయిన్ అసలు ఏమాత్రం కూడా శరీరాన్ని కప్పే దుస్తులు ధరించదు. అన్నీ కూడా బహిర్గతమవుతూనే ఉంటాయి. చూడండి సోదరులారా, ఈ విధంగా ఇంకా ఏంటంటే, ఈ విధంగా అతి కొరచ దుస్తులు ధరించడం అనేది నాగరికతకు చిహ్నం అని చెప్పేసి ఈ రోజున ప్రజలు భావిస్తున్నారు. అంటే ఎంత తక్కువగా దుస్తులు ధరిస్తే అంత ఎక్కువగా డెవలప్డ్, సివిలైజ్డ్, అంత ఎక్కువగా నాగరికత ఉన్నట్టు అనమాట. ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం ఒకసారి చూడండి. శైతాన్ అనేవాడు మనుషులను ఏ విధంగా మార్గాన్ని తప్పిస్తున్నాడు చూడండి. అంటే ఎంత తక్కువ దుస్తులు ధరిస్తే అంత బాగా నాగరికత. అలాగైతే సోదరులారా, జంతువులను చూడండి, జంతువులు దుస్తులే ధరించవు అసలు. అవి ఎంత నాగరికతతో ఉండాలి అలాంటప్పుడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఒక్కసారి మనం మనసు పెట్టి ఆలోచించాలి. జంతువులు, వాటికి బుద్ధి ఉండదు, జ్ఞానం ఉండదు, బట్టలు లేకుండా తిరుగుతుంటాయి. మనకి బుద్ధిని, జ్ఞానాన్ని దైవం ప్రసాదించడం, మనము కూడా ఆ విధంగా తిరుగుతూ ఉన్నట్లయితే మనకు ఆ జంతువులకు ఏదైనా తేడా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా మన సినిమాల్లో మనం చూస్తున్నాము, ఎంత భయంకరమైనటువంటి ఆ దుస్తులు వాళ్ళు ధరిస్తున్నారంటే. మరి కొంతకాలం మనం చూసాము, ఒక 30 ఏళ్ల క్రితం సినిమాలను మనం చూసాము. ఆ కథానాయికను చెయ్యి కూడా పట్టుకోవడం ఈలోపు సినిమా అయిపోతుంటుంది. అది ఒకప్పుడు ఒక 30-40 ఏళ్ల క్రితం ఒక సినిమాల యొక్క పరిస్థితి. కానీ ఈ రోజున మనం చూస్తున్న ఎంత భయంకరంగా తయారయ్యాయో మన సినిమాలు. అటువంటి సినిమాలను చూసి మన యువకులు ఈ విధంగా మారతారు.
ఈ విధంగా మనం ఆలోచించాలి. మన సమాజం ఎటుపోతుందో మనం ఆలోచించాలి. సమాజం పట్ల మనం బాధ్యతలను కలిగి ఉండాలి. కాబట్టి మన లోపలి భాగాలను బహిర్గతపరిచే దుస్తులను మనం ఎంత మాత్రం కూడా మనము ధరించకూడదు. ఎందుకంటే ప్రవక్త వారు హెచ్చరించారు. మరి ఏ స్త్రీ అయితే పురుషులను ఆకర్షించే నిమిత్తము దుస్తులను ధరిస్తుందో ఆ స్త్రీని దైవం శపించాడు. మరి ఏ పురుషుడైతే స్త్రీలను ఆకర్షించే నిమిత్తము దుస్తులను ధరిస్తాడో ఆ పురుషుడిని దైవం శపించాడు అని చెప్పేసి ప్రవక్త వారు చెప్పడం జరిగింది. కాబట్టి దేవుని శాపానికి మనం గురి కాకూడదు. మనం ధరించే దుస్తులు ఇతరులను ఆకర్షించడం కోసం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయాన్ని మనము బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అంతేకాకుండా బిగుతైనటువంటి దుస్తులు ధరించడం ఈ రోజున మన స్టూడెంట్లు కానివ్వండి, మన యువకులను మనం చూస్తున్నాము. ఎంత బిగుతైనటువంటి, ఎంత పొట్టైనటువంటి దుస్తులు ధరిస్తుంటారంటే వాళ్ళు చాలామంది ఈరోజు మనం నమాజ్కి వచ్చే వాళ్ళని కూడా మనం చూస్తుంటాము. మరి నమాజ్కి వాళ్ళు ఈ విధంగా సాష్టాంగ పడినప్పుడు మరి ఆ చొక్కా అంతా కూడా మరి పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ విధంగా అతి పొట్టైనటువంటి దుస్తులు ఈ రోజున ధరించడం మనం చూస్తున్నాం. కాబట్టి దుస్తులు అనేవి మన శరీర భాగాలను కప్పాలి. మన యొక్క మన లోపలి భాగం కప్పే విధంగా ఉండాలి. గౌరవం పెంచే విధంగా ఉండాలి తప్పించి గౌరవాన్ని తగ్గించే విధంగా మన దుస్తులు ఉండకూడదు. కాబట్టి బిగుతైనటువంటి దుస్తులు శరీరం యొక్క వంపు సొంపులు కనిపించే విధంగా, బహిర్గతంగా పరిచే విధంగా దుస్తులు ఎంత మాత్రం కూడా ఉండకూడదు. సోదరులారా, సోదరిమణులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. దైవాన్ని ప్రార్థిస్తున్నాను అందరికీ కూడా దైవం మంచిని చేయాలని. ఏ విషయాలైతే మనం ఇక్కడ వింటున్నామో వీటిని మనం బాగా అవగాహన కల్పించుకొని మనము వీటిని మన జీవితంలో మనము అనుసరించి దైవం యొక్క కృపకు, ఆయన శాంతికి పాత్రులయ్యే విధంగా దైవం మన మనసులను తెరవాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, శక్తి సామర్థ్యాలను ప్రసాదించాలని, దైవం అందరికీ కూడా మనందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముగిస్తున్నాను. వాకిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.